రామకృష్ణ గారు చెప్పండి, మీరేమంటారు? ఈ మీనాక్షి నటరాజన్ ఇష్యూలో తప్పు బీజేపీదా, లేక ఇక్కడ ఏమన్నా నిజంగానే కుట్ర జరిగిందా తెలంగాణ కాంగ్రెస్లో? గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ గా మీకు నమస్కారం. ప్యానెల్ లో పెద్దలకి అట్లాగే సాక్షి ప్రేక్షకులకి నమస్కారం సార్. వచ్చిన అవకాశాన్ని ఏదో ఒక రకంగా రాజకీయంగా వాడుకునే దానికి వాళ్ళు వాళ్ళ పత్రికలో వాళ్ళు రాసుకొని ఉంటే రాసుకొని ఉండొచ్చు. అదే విధంగా ఇప్పుడు చర్చించాల్సింది జరిగిన తీరు ఏది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిహేవ్ చేసిన తీరు, దానికి బీజేపీ చేస్తున్న దాన్ని తప్ప ఒప్ప అని చర్చించాల్సి మాట్లాడవలసిన రాజకీయ పార్టీలు ఈ రకమైన స్టాండ్ తీసుకోవడం వాళ్ళ యొక్క ఆలోచన బీజేపీకి ఎంత అనుకూలంగా ఉన్నారనేది అర్థమవుతుంది. ఒకటి సార్, ఇప్పుడు అసలు కేసే ఫైల్ కాదు, జస్ట్ షోకాజ్ నోటీస్ ఇచ్చారు ఆమెకి. ఆ షోకాజ్ నోటీస్ కోర్టు ఇంకా కాగ్నిజెన్స్ తీసుకోలేదు. కోర్టు ఏ రకమైన ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. ఎఫ్ఐఆర్ లేనప్పుడు నెంబరు ఉండదు. సో అటువంటిప్పుడు మీ పైన నామినేషన్ పత్రంలో ఏముంటది, మీ పైన ఏమైనా క్రిమినల్ చార్జెస్ ఫైల్ అయి ఉన్నాయా అని అడుగుతారు. సో ఎఫ్ఐఆర్ లేనప్పుడు ఏం చార్జెస్ ఆమె దాన్ని అక్కడ డిస్క్లోజ్ చేయగలుగుతుంది? అటువంటి అవకాశమే లేదు కదా. అదే విధంగా జార్ఖండ్ లో పరిమళ్ నత్వాని వాళ్ళకి బలం. ఇంకొకటి సార్, మధ్యప్రదేశ్ లో గానీ జార్ఖండ్ లో గానీ ఆ ఎక్స్ట్రా మెంబర్ ని పెట్టడానికి బీజేపీకి 2 చోట్ల కూడా బలం లేదు. వాళ్ళు ఏం ఆశించారంటే కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మనం కొనేసుకోవచ్చు, ఎట్లా కొట్లా గెలుస్తామని ట్రై చేసినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొత్తం ఇంటాక్ట్ ఉన్నారు. అందరూ 63కి 63 సరే కర్ణాటకకి తీసుకెళ్లారు, అది వేరే తతంగం. సో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఎవరు అప్రోచ్ అయ్యే అవకాశం దొరకలేదు. అక్కడి నుంచి ఎమ్మెల్యేలు వస్తారు అన్న నమ్మకం కూడా కుదరనప్పుడు ఈయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ నాటకాన్ని నడిపించడం జరిగింది. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కలవాలన్నప్పుడు కానీ లేదు, నేను మీనాక్షి నటరాజన్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. వాళ్ళ లీగల్ టీము ఈసీఐతో మాట్లాడినప్పుడు వాళ్ళు అక్కడ ఎటువంటి అబ్జెక్షన్ రైజ్ చేయలేదు. అంత పర్ఫెక్ట్ గా ఇది ఉన్న తరుణంలో ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం అర్థం ఏంటంటే ఇది ఓట్ చోరీ కాదు, సీట్ చోరీ అని ఆమె కూడా చెప్పడం జరిగింది. సో జార్ఖండ్ లో వచ్చేటప్పటికి పరిమళ్ నత్వాని పైన ఇటువంటి ఆరోపణలు వస్తే ఆయనకేమో నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clock వరకు మీ పైన ఇటువంటి ఏమన్నా ఆరోపణలు వచ్చినాయి దాన్ని క్లియర్ చేసుకోవడానికి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు పరిమళ్ నత్వానికి అక్కడ టైం ఇచ్చారు సార్. మరి మధ్యప్రదేశ్ లో ఒకవేళ ఈమె పైన కూడా ఆరోపణలు వచ్చుంటే నిజమా కాదా అని తెలుసుకునేదానికి ఈమెకు కూడా అదే టైం ఇవ్వాలి కదా. అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రవర్తిస్తున్నప్పుడు ఎంత అనుకూలంగా భారతీయ జనతా పార్టీకి పనిచేస్తా ఉంది. నిన్న ఆమె ఒక క్లియర్ గా మాట్లాడడం జరిగింది, ఎవరు మీనాక్షి గారు. ఇంతవరకు ఒక విభాగంగా ఉన్న ఏది భారతీయ జనతా పార్టీకి ఒక విభాగంగా ఉన్న ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇవాళ ఒక ఫ్రంటల్ ఆర్గనైజేషన్ గా కూడా మారిపోయింది అని చెప్తున్నప్పుడు ఇది చక్కటి ఉదాహరణగా కూడా మనం తీసుకోవచ్చు. అంటే అవతల రాష్ట్రంలో టైం ఇవ్వటం ఏంటి, యువతల రాష్ట్రంలో రద్దు చేసేయడం ఏంటి అనేది కూడా ఆలోచించుకోవాలి కదా కొమ్మినేని గారు. అవును. సో ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పూర్తిగా భారతీయ జనతా పార్టీ, మోడీ, అమిత్ షా ఏది చెప్తే తదనుగుణంగా ప్రవర్తిస్తుంది అంటానికి నిన్నటి వరకు ఆంధ్రాలో కావచ్చు లేకపోతే దేశం మొత్తం కావచ్చు ఎక్కడైతే ఓట్లు దొంగతనం జరిగిందని పోరాడుతా ఉన్నామో ఇవాళ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవడం జరిగింది. ఓట్లు కొనుక్కోవడం కుదరనప్పుడు ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని సీట్ లాగేసుకోవడం. మీరు చెప్పినట్లు ఎలక్షన్ కమిషన్ 2 చోట్ల 2 రకాలుగా వ్యవహరించడం కరెక్ట్ అయితే మాత్రం అది చాలా దారుణం. ఎలక్షన్ కమిషన్ మీద ఇప్పటికే అనేక విమర్శలు వస్తున్నాయి. పరకాల ప్రభాకర్ గారు అనేక విషయాలు ప్రస్తావిస్తున్నా కనీసం నోరు విప్పట్లేదు. అది దాన్ని బట్టే ఎలక్షన్ కమిషన్ తీరుతెన్నులు వివాదాస్పదంగా ఉంటున్నాయి. మరి అది ఆ పరిస్థితి మారాలని మనం కోరుకోవడం తప్ప ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చేయగలిగింది కూడా ఏమీ లేదు.